సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా హైదరాబాద్లో వేలాది మంది దళితులు ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. గవాయ్ ఫేస్ మాస్క్ ను ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందిరా పార్క్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బషీర్బాగ్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వరకు కొనసాగింది. దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. నిందితుడిని అరెస్టు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ నెల 17న చలో ఢిల్లీకి మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఒక వాగ్వాదం దిగినందుకే ఒక హైకోర్టులో ఒక లాయర్ మీద సుమోటో కేసు పెట్టింది కదా హైకోర్టు న్యాయవ్యవస్థ. మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బూటుతో దాడి చేస్తే ఎందుకు న్యాయవ్యవస్థ సుమోటో కేసు పెట్టలే? నిజామాబాద్ లో ఒక రియాజ్ అనే రౌడీ షీటర్ ఎన్కౌంటర్ అవుతే మరి తెలంగాణలో ఉండబడే మానకుల కమిషన్ సుమోటోకు తీసుకున్నది కదా. ఢిల్లీలో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగితే మరి ఢిల్లీలో ఉండబడే జాతీయ మానకుల కమిషన్ సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు? వ్యవస్థలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి? న్యాయ వ్యవస్థ ఎందుకు మౌనంగా ఉన్నది? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మౌనంగా ఉన్నది? ప్రపంచంలో ఎక్కలేని ఈ వ్యవస్థ ఇక్కడ ఎందుకు ఉన్నది? ఎందుకు ప్రేమిస్తే హత్యలు జరుగుతున్నాయి? ఎందుకు గుళ్ళోకి వస్తే ఇప్పటికీ మాకు రానియని ప్రాంతాలు కనిపిస్తున్నాయి? అందరూ ఒకటే అనే భావంతో అన్ని విషయాల్లో సమానంగా ఉంటే అందరూ ఒకరినొకరు గౌరవించుకుందాం. మమ్మల్ని కులం పేట అవమానించడం సరే, వాళ్ళని రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొనే దమ్ము కూడా దళితులకు ఉన్నదనే విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తాం. ఏ ధర్మం ఈ మా గవాయి మీద దాడి చేయడానికి ప్రోత్సహించింది? ఏ ధర్మం మాకు స్వేచ్ఛ లేకుండా చేసింది? ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది?